సంవత్సరానికి ఒకసారి మనం ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకుంటాం కదా, 3 కోట్ల మందికి దేవతలకు స్వాగతం చెప్తాం కదా. ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకుంటాము, 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, నిజమే కదా. 2 భార్యలు దేవతలు ఉన్నారు కదా, నిజమే కదా. ఆంజనేయ స్వామిని అందరూ పూజిస్తారు కదా, నిజమే కదా. ఒక కుటుంబంలో తండ్రి అయ్యప్ప మాలేసుకుంటే, కొడుకు శివమాలేసుకుంటే, తమ్ముడు హనుమంతుడు మాలేసుకుంటే, తల్లి భవాని మాలేసుకుంటుంది. మేమంతా మా చేతి కంకణాలు లేవు, మేమంతా దేవాలయానికి వెళ్ళట్లేదా? కరుడు కట్టిన హిందుత్వవాది రేవంత్ రెడ్డి గారు. అంటే బీజేపీ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోకుండా దాన్ని కట్ పీసులు చేసి, దాన్ని ముక్కలు చేసి, ప్రజల మనసుల్లో చెడు భావాన్ని నింపి రెచ్చగొట్టి మరొకసారి రాజకీయ లబ్ధి పొందుదామనే ప్రయత్నం తప్ప వారి ప్రయత్నం వృధా ప్రయాస. కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు క్షమాపణ చెప్పాలని, కొంతమంది దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు, హిందుత్వ ద్రోహి అంటున్నారు. అరే సన్నాసులారా, మీకు తెలివి ఉందా తెలివి లేదా? మీరు మాట్లాడే మాటలేమైనా అర్థం ఉందా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడు? సమాజంలో జరుగుతుంది, సమాజంలో మనం జీవిస్తున్న విధానంలో మాట్లాడు. ఇంకా ఆయన ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ చెప్పాడు. నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అని రేవంత్ రెడ్డి గారు ఉదాహరిస్తూ, ఆ రోజు నన్ను అందరూ వ్యతిరేకించారు, నేను అందరిని వెళ్ళి చేతులు జోడించి సహకరించమని కోరాను. ఈరోజు అందరూ సహకరించి, మా నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా సహకరించి ఒక దుర్మార్గ పాలన అంతరించి ఒక ప్రజాపాలనని ఆవిష్కరించింది. అది ఆ రోజు 3వ తారీఖు, నిన్ననే అని స్పష్టంగా చెప్పాడు. ఆయన జీవితంలో ఆయన జరిగిన సంఘటన కూడా దానికి అన్వయించుకున్నాడు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి చెప్పదలుచుకున్నాం బీజేపీ నాయకులకి. గతంలో ఒక సామెత ఉంది ఈ బీజేపీ నాయకులు చేస్తుంటే, అర్థమైందా? వంకలు పెట్టి అమ్మంట, వంకాయ చూపించగానే నల్లగుంది నేను తాకనందంట. ఇంకొక వంకలు పెట్టి అమ్మ వచ్చి చింతకాయలు చూసి వంకంటే చింతకాయలు నేను పట్టుకోందంట. మీకు వంక దొరకాలి, మీకు ఏదో ఒకటి దొరకాలి, దాన్ని ఒక వెపన్ లాగా వాడుకుంటారంట బీజేపీ వాళ్ళు. మీ బొంద వాడుకుంటారు వెపన్ లాగా. ఏం వాడుకుంటారు వెపన్ లాగా? హిందూ సమాజం గర్విస్తుంది. రేవంత్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని, హిందూ దేవుళ్ళని జీవన విధానంలో పోల్చి చెప్పాడు.